Hi friends, నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం చేయాలి, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈ యోగా ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే దానికి సంబంధించిన యోగాసనాలు అవన్నీ మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి బాహ్యంగా జరిగే మార్పుల వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. బాహ్యంగా అంటే వాతావరణ కాలుష్యం, ఎక్కువ పొల్యూషన్ వల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. పొల్యూషన్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే రెండవది ఏంటంటే ఎక్కువ రసాయనాలు ఉండే పదార్థాలు వాడటం వల్ల, క్రీమ్స్, ఏదైతే క్రీమ్స్, ప్రొడక్ట్, కాస్మెటిక్స్ ఉంటాయో ఎక్కువ రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా మనకి స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. దీనికి సంబంధించి కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకొని మనకి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడాలి. సో దీనివల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తరచూ వస్తూ ఉంటాయి. డైట్లో చేంజెస్, సమయానికి తినకపోవడం వల్ల, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఇంటర్నల్గా వచ్చే ప్రభావాల వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఇంటర్నల్గా అంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే మలబద్ధకం, అజీర్తి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎగ్జిమా అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. స్కిన్ పొడిబారిపోవడం అనేది వస్తుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా, అలాగే చర్మం మీద దద్దుర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. తర్వాత కిడ్నీ, లివర్ యొక్క ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా, శరీరంలోని విష పదార్థాలు బయటకు సరిగ్గా వెళ్ళకపోయినా కూడా మనకి స్కిన్ మీద వాపు, దద్దుర్లు, అలాగే ఎగ్జిమా అనే ప్రాబ్లమ్స్ అనేవి తరచూ వస్తూ ఉంటాయి. నిద్రలేమి సమస్య అనేది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. దానివల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంటర్నల్గా జరిగే ఇలాంటి చేంజెస్ వల్ల కూడా మనకి తరచూ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి మన శరీరంలో మూలాధార చక్రం అనేది చాలా ప్రభావంగా పనిచేస్తుంది. మూలాధార చక్రం యాక్టివ్గా లేకపోతే మనకి చాలా సమస్యలు వస్తాయి. అందులో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటి. ఈ మూలాధార చక్రం యాక్టివ్గా ఉండటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. అలాగే శరీరంలో ప్రతి సెల్ తను హీల్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. మూలాధార చక్రం యాక్టివ్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి ప్రాణశక్తి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సో అలాంటిది ఈ మూలాధార చక్రం మనం యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే దీనికి ఒక ముద్ర ఉంది. అంతకన్నా ముందు ఈ మూలాధార చక్రం యాక్టివ్గా ఉండాలి అంటే మనం నేల మీద చెప్పులు కానీ, షూస్ కానీ అలాంటివి ఏమి వేసుకోకుండా పచ్చని గడ్డి మీద నడవటం, అలాగే ఇసుకల్లో నడవటం, ఇలాంటి ప్రక్రియ అనేది చేస్తూ ఉండటం వల్ల మనకి మూలాధార చక్రం అనేది చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది. స్థిరత్వం అనేది వస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రాదు, వచ్చినా కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. సో ఈ మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకోవాలంటే ఈజీ అండ్ ఎఫెక్టివ్ పద్ధతి ఇది. ఇంకొకటి, ఈ మూలాధార చక్రం యాక్టివ్గా ఉండటానికి మనం పృథ్వీ ముద్ర అనేది వేసుకోవాలి. పృథ్వీ ముద్ర అనేది ప్రతిరోజు 5 నుంచి 15 నిమిషాల వరకు చేయటం వల్ల మూలాధార చక్రం పర్ఫెక్ట్గా యాక్టివ్గా ఉంటుంది. సో ఆ పృథ్వీ ముద్ర అనేది ఈ రకంగా మన ఉంగరం వేలు, బొటన వేలు ఇలా లాక్ చేయాలి. మిగతా 3 వేలు ఇలా పెట్టాలి. ఇది పృథ్వీ ముద్ర. ఈ పృథ్వీ ముద్రలో మనం 5 నుంచి 15 నిమిషాల వరకు కూర్చున్నట్లయితే మూలాధార చక్రం అనేది యాక్టివ్గా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా కూర్చోవాలి. తల, మెడ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఇలా 15 నిమిషాల వరకు కూర్చోవచ్చు. ఇది పృథ్వీ ముద్ర. తర్వాత మనం యోగాసనం చేద్దాం. యోగాసనాల వల్ల ఏంటంటే శరీరంలోని విష పదార్థాలు, మలినాలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేయడంలో వేరే అవయవాలతో పాటు స్కిన్ కూడా ఒక పెద్ద అవయవం. స్కిన్ కూడా ఎప్పటికప్పుడు లేయర్స్ ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. మనం శరీరంలో ఏవైతే విష పదార్థాలు, మలినాలు ఉంటాయో మనం యోగాసనాల్లో చేసే ట్విస్టర్స్ వల్ల, స్ట్రెచెస్ వల్ల, అలాగే ప్రాణాయామాల వల్ల విష పదార్థాలు అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. వయసుతో సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా కూడా ప్రతిరోజు మనం 30 నిమిషాలు కనుక యోగాసనాలు చేయగలిగితే స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మలినాలను ఫిల్టర్ చేసే ప్రాసెస్,
లంగ్స్ అనేవి ఫిల్టర్ చేస్తాయి, అలాగే కిడ్నీస్, లివర్స్ అనేవి ఫిల్టర్ చేస్తాయి. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్, శరీరంలో మలినాలను బయటకు పంపించే ప్రాసెస్ లంగ్స్ అనేవి చేస్తాయి, కిడ్నీస్, లివర్ కూడా చేస్తాయి. సో వీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు లంగ్స్ చక్కగా హెల్దీగా ఉంటాయి, అలాగే కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్ కూడా హెల్దీగా ఉంటాయి. దీనివల్ల కూడా మనకి ఇంటర్నల్గా శరీరం ఇంటర్నల్గా జరిగే మార్పులు హెల్దీగా ఉండటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. సో ఈ యోగాసనాలు మనకి ఈ రకంగా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రాకుండా హెల్ప్ చేస్తాయి. వచ్చినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉండకుండా ఫాస్ట్గా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చినాయి అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి, అలాగే ప్రాబ్లం వచ్చిన తర్వాత తగ్గడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్న సమస్య అది. ప్రాబ్లం వచ్చింది అంటే చాలా తొందరగా తగ్గదు, ఎక్కువ టైం పడుతుంది. సో ఆ ఇబ్బంది లేకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ మనం యోగాసనాలు చేయటం వల్ల ఏంటంటే తక్కువ టైంలో ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతిరోజు ఒక 30 నిమిషాలు యోగాసనాలు ఖచ్చితంగా చేయాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, నిమ్మరసం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే శరీరం యొక్క సమతుల్యం అనేది చక్కగా ఉంటుంది. ఈ స్కిన్ ప్రాబ్లం రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే మన శరీరంలో ఏ, బి, సి, అలాగే విటమిన్ ఏ, బి, సి, అలాగే జింక్ లోపం వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా వస్తాయి. సో ఈ విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా మనం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనం బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకున్నప్పటికీ మనం వర్కౌట్ చేయకపోతే మనం తీసుకునే ఆహారంలోంచి వెళ్ళాల్సిన ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరానికి చక్కగా అందించాలి. సో ఆ అందించే ప్రక్రియ అనేది సరిగ్గా ఉండదు. మనం వర్కౌట్ చేస్తే కనుక ఈ ప్రక్రియ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. శరీరంలో తల నుంచి పాదాల వరకు ప్రతి అణువు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ప్రతి సెల్ హెల్దీగా ఉంటుంది. స్కిన్లో ఉండే లేయర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి లేయర్ మలినాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ హెల్దీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావు, వచ్చినప్పటికీ కంట్రోల్లో ఉంటాయి. సో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి యోగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యోగా అనేది ఒక బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ టెక్నిక్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి. ప్రతిరోజు మనం ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి, అలాగే యోగాసనాలు చేయాలి. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, వచ్చినా కూడా కంట్రోల్లో ఉండటానికి. ఇప్పుడు ముందుగా మనం చేయాల్సిన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనం చేసే ఫస్ట్ ప్రాణాయామం వచ్చేసి భ్రస్త్రికా ప్రాణాయామం. ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి, తల మెడ స్ట్రైట్గా పెట్టాలి. శ్వాస తీసుకోవడం వదలటం అనేది సాధారణంగా చేస్తాం, కానీ ఈ భ్రస్త్రికా ప్రాణాయామంలో కొంచెం ఫాస్ట్గా చేస్తాం. ఫాస్ట్గా శ్వాస తీసుకోవడం వదలటం అనేది చేయటం వల్ల మన శరీరంలో ఉన్న అన్ని సెల్స్ చక్కగా రెగ్యులేట్ అవుతాయి, ఊపిరితిత్తులు అనేవి స్ట్రాంగ్గా అవుతాయి, దానివల్ల మలినాలు అనేవి పర్ఫెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ రకంగా స్టార్ట్ చేయాలి. ఇలా శ్వాస తీసుకోవడం వదలటం ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఒక 2 నిమిషాల వరకు చేయాలండి, ఇది ఎక్కువగా చేయకూడదు. అలాగే ఈ భ్రస్త్రికా ప్రాణాయామం అనేది హై బీపీ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. ఈ భ్రస్త్రికా ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు అనేవి ఖచ్చితంగా ఫాలో చేయాలి. ముందుగా ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఫస్ట్ ఒక 2 నిమిషాల వరకు చేయండి. ఈజీగా ఉంది అనుకుంటేనే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా అస్సలు కంటిన్యూ చేయకూడదు. సో ఈ జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ప్రాణాయామం మొదటగా చేసే వాళ్ళకి కొంచెం తల తిరుగుతున్నట్టు ఉంటుంది, సో అలా ఉన్నా కూడా మీరు ఆపేసేయాలి, నిదానంగా అలవాటు చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను. స్ట్రైట్గా కూర్చోవాలి, తల మెడ చక్కగా ఈజీగా పెట్టాలి, చేతులు ఈజీగా ఉంచాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఫాస్ట్గా తీసుకోవడం, ఫాస్ట్గా వదలటం. ఈ రకంగా ఫాస్ట్ ఇన్హేల్, ఫాస్ట్ ఎక్స్హేల్, అంతే. ఏమైనా తల తిరుగుతున్నట్టుంటే మటుకు ఫస్ట్ నిదానంగా ఆపేసి రిలాక్స్ అయిపోవాలి. సో ఆ రూల్ ఖచ్చితంగా ఫాలో చేయండి. హై బీపీ ఉన్నవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. అలాగే సర్జరీస్ అయ్యి ఒక 3 months కూడా కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ప్రాణాయామం అస్సలు చేయకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా ఫాలో చేయండి. తర్వాత మనం చేసే యోగాసనం వచ్చేసి వక్రాసనం. దానికి ముందుగా ఇలాగ మనం దండాసనంలో కూర్చోవాలి. కుడి కాలు ఇలాగా ఫస్ట్ ఇలా బెండ్ చేస్తున్నాను, నిదానంగా ఇలాగా ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను.
కుడి చెయ్య ఇలా వెనకాలకి బ్యాలెన్స్డ్గా పెడుతున్నాను. ఎడమ చెయ్య ఈ రకంగా స్ట్రెచ్ చేస్తున్నాను. ఇలా ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్న తర్వాత తల మెడ నిదానంగా స్ట్రెచ్ చేయాలి. తర్వాత అంతే నిదానంగా తీసేయాలి. రిలీజ్ అవ్వాలి. ఇలా చెయ్య ఫస్ట్ రిలీజ్ చేయాలి. తర్వాత కాళ్ళు ఇలా రిలాక్స్ అయ్యి ఈ రకంగా ఉండాలి. ఈ పోజ్లో ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు తీసుకోవచ్చు. ఇదే పోజ్ మనం ఇంకో కాలుతో కూడా చేయొచ్చు. ముందుగా ఇలా కూర్చోవాలి. ఎడమ కాలు ఇలా మడవాలి. మడిచిన తర్వాత నిదానంగా కుడివైపుకి ఈ రకంగా ట్విస్ట్ చేయాలి. ఈ రకంగా ట్విస్ట్ చేసి మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇలా ముందుకి వచ్చేయకూడదు, అలాగే వెనక్కి కూడా వెళ్ళిపోకూడదు. బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇలా కాలు ట్విస్ట్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలు ట్విస్ట్ చేసాం. ఎడమ చెయ్యి కూడా ఇలా స్ట్రెచ్ చేయాలి. కుడి చెయ్య ఈ రకంగా స్ట్రెచ్ చేయాలి. తల మెడ ఎడమ వైపు. తర్వాత మళ్ళీ అంతే నిదానంగా రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం సుప్త వజ్రాసనం. దీనికి ఇలాగా వజ్రాసనంలోకి వెళ్ళాలి. వెళ్ళి నిదానంగా ఇలాగ స్ట్రెచ్ అవ్వాలి. ఈ రకంగా నిదానంగా బ్యాలెన్స్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అంతే నిదానంగా మ్యాట్ సహాయంతో పైకి లేవాలి. ఈ సుప్త వజ్రాసనం వెన్నుపూస సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే ఏదైనా సర్జరీస్ సమస్య ఉన్నవాళ్ళు, అలాగే హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వజ్రాసనం సుప్త వజ్రాసనం అసలు చేయకూడదు. ఈ సుప్త వజ్రాసనం అనేది స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పొజిషన్లోకి ఈ సుప్త వజ్రాసనంలోకి వెళ్ళటం ఎంత ముఖ్యమో అలాగే రావటం కూడా అంతే ముఖ్యం. చాలా కేర్ఫుల్గా చేయాలి. లేకపోతే ఏమన్నా కాళ్ళు మోకాళ్ళు పట్టేయడం, వెన్నుపూసకు సంబంధించి పట్టేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ సుప్త వజ్రాసనం పర్ఫెక్ట్గా నేర్చుకొని నిదానంగా వెళ్ళాలి. అలాగే అంతే నిదానంగా రిలీజ్ అవ్వాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ సుప్త వజ్రాసనం అనేది వేయాలి. ఇప్పుడు మనం చూసాం కదా ఈ ఆసనాలు, అలాగే ఏవైతే రూల్స్ చెప్పుకున్నామో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. మానసిక ఒత్తిడి కూడా చక్కగా కంట్రోల్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా యోగాసనాలు చేస్తామంటే మానసిక ఒత్తిడి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి స్కిన్ పైన ర్యాషెస్, సోరియాసిస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతూ యోగాసనాలు చేసామంటే స్కిన్ చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా చక్కగా క్యూర్ అయిపోతాయి, ఫాస్ట్గా క్యూర్ అవుతాయి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.